అతను రియల్ హీరో, రియల్లో మాత్రం విలన్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటూ హీరోగా ఎదుగుతున్న వ్యక్తి తనలోని నిజ విలనిజాన్ని బయటపెట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ కాస్త రచ్చకెక్కింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోగా రాణిస్తున్నారు. కానీ నిజ జీవితంలో మాత్రం విలన్ గా వార్తలకెక్కాడు. పేరుకే ధర్మ మహేష్, కానీ కట్టుకున్న భార్యతో మాత్రం అధర్మంగా వ్యవహరిస్తున్నాడు. ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో 2019లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహాయంతో ఇద్దరు కలిసి ఓ హోటల్లో ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ధర్మ మహేష్ కు సినిమా అవకాశాలు పెరిగాయి. అలా సింధూరము, క్రింగర్ సాయి సినిమాలు చేశాడు. 2 సినిమాలు హీరోగా చేయగానే మనోడికి వ్యవహారం పూర్తిగా మారిపోయింది. జల్సాలకు అలవాటు పడ్డాడు. పలువురు యువతులతో తిరుగుతూ భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. తన జల్సాల కోసం అవసరమైన డబ్బులు లేకపోవడంతో భార్యను వేధిస్తున్నాడు.